వెల్కమ్ టు అనంత టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ స్వీయ వర్మ. ప్రదీప్ రంగనాథ్ మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎస్జేకే సూర్య ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కోలీవుడ్ యువ హీరోల్లో ప్రదీప్ రంగనాథ్ తన సినిమాలతో అదరగొడుతున్నాడు. అంతకుముందు డైరెక్టర్గా తన సత్తా చాటిన అతను లవ్ టుడేతో హీరోగా మారి సూపర్ హిట్ కొట్టాడు. లవ్ టుడే సినిమాను యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దిన ప్రదీప్ రంగనాథ్ ఆ సినిమాలో హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసి అదరగొట్టేశాడు. అయితే ఆ సినిమా తరువాత ఈ మధ్యనే డ్రాగన్ అంటూ మరో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కిన డ్రాగన్ సినిమా తమిళ్లోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకుంది. లవ్ టుడే, డ్రాగన్ రెండు సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు ప్రదీప్ రంగనాథ్. అంతేకాదు అతని సినిమాలంటే చాలు యూత్ ఆడియన్స్ ని పక్కా ఎంటర్టైన్ చేస్తాయని ఫిక్స్ అయిపోయారు యూత్. అయితే ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ సినిమా లిక్ అనే సినిమాని చేస్తున్నాడు. లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే టైటిల్తో ఇది వస్తుందని, ఈ సినిమాను విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కథ కూడా డిఫరెంట్గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రదీప్ రంగనాథ్ మరో యూత్ఫుల్ కథతో ముందుకు వస్తున్నాడని తెలుస్తుంది. లీక్ అయిన దాన్ని బట్టి చూస్తే ఎల్ఐకే సినిమా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే అమ్మాయితో ప్రేమలో పడతారట. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ కథలోని ఎల్ఐకే సినిమా వస్తుందని తెలుస్తోంది. ఈ కథనే విఘ్నేష్ శివన్ చాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుతున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి వెయిట్ ఉంటుంది. సో లిక్ సినిమాతో కృతి శెట్టికి కూడా మంచి క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉందనే చెప్పొచ్చు. ఈ సినిమాలో ఎస్జేకే సూర్య ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్న సంగతి తెలుస్తుంది. సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. లిక్ సినిమా కూడా హిట్ పడితే మాత్రం ప్రదీప్ రంగనాథ్ని ఆపడం ఎవరి వల్ల కాదని చెప్పొచ్చు. తెలుగులో కూడా ప్రదీప్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్తో ఒక సినిమా కూడా ప్లాన్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినా ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు.